హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఉండే పెసరపప్పు చారుని ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న పెసరపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడతారు ఈ పెసరపప్పు చారుని. మనకి ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పెసరపప్పు చారుని తింటే చాలా చలవ చేసిద్దండి. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఒక కుక్కర్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పు సైజుతో ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది కుక్కర్లో నుంచి పొంగదండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కరు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనము పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరకాయని పక్కకు తీసేసేయాలి. ఇలాగా పచ్చిమిరకాయలు పక్కన తీసేసిన తర్వాత స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జుని ఒక 1 కప్పు తీసుకొని ఈ పెసరపప్పులోకి వేసుకోవాలి. ఇందులోనే నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. నాకు కొంచెం చిక్కగా అనిపించిందండి, అందుకని నేను ఇంకొక 1 గ్లాసు వాటర్ని వేసుకుంటున్నాను. మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో. నేనైతే ఇక్కడ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలాగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మరగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోండి. ఈలోపు మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్లో వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవాలండి. తాలింపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పప్పుచారులోకి వేసేసేయాలి. తాలింపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మరగనివ్వాలండి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో? చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుంది పెసరపప్పు చారు. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పెసరపప్పు చారుని ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.